జాగృతి నేతల దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడి జరిగిన స్థలాన్ని క్లూస్ టీం చేరుకొని దర్యాప్తు చేస్తుంది. మల్కాజ్గిరి డీసీపీ పద్మజ, ఏసీపీలు మల్లన్న స్టేట్మెంట్ రికార్డు చేశారు. మల్లన్న గన్మెన్ల నుంచి కూడా వివరాలు సేకరించారు. గన్మెన్ 5 రౌండ్లు కాల్పులు జరపడంతో పోలీసులు బుల్లెట్లు సేకరించారు. మల్లన్న కార్యాలయం దగ్గరకు చేరుకున్న బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మల్లన్నతో మాట్లాడారు. ఈ సందర్భంగా దాడిని ఖండించిన రామచంద్ర యాదవ్ జాగృతి కార్యకర్తలు రౌడీలా ప్రవర్తించడం ఏంటని మండిపడ్డారు. బీసీలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాడ్లతో మల్లన్నపై దాడి జరిగినట్లు గన్మెన్లు చెబుతున్నారు. ఈ ఘటనలో జాగృతి కార్యకర్తకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ దాడి ఓ బీఆర్ఎస్ నేత మహేందర్ ఆధ్వర్యంలో జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. తనపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కంప్లైంట్ చేయనున్నారు. అనంతరం డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. తనపై దాడి చేయడంపై తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవిత బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారని అన్నారు. తన గన్మెన్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశారని అన్నారు. వీడియో తీసుకోబెట్టుకోరా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న గాని మా ఆఫీస్ సిబ్బంది గాని ఎవరిపైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంత సామరస్యంతో ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇయాలనే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు తలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో ఈ బెదిరింపులతోనో ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము అనగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. ఇగో నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ మా గన్మెను ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక ఎమ్మెల్సీని నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు ఆయన కుటుంబం ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా ఇక తేల్చుకుంటాం మేము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఎస్ మేము పోరాడుతూ ఉన్నాం, ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం, మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతూ ఉన్నాం, ప్రభుత్వాన్ని నిలబిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తూ ఉంది, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటే నీకేం బాధమ్మా? నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కొచ్చుకో. బీసీ నాయకుల మీద, బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. దాదాపుగా 60-70 సార్లు నా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న కానీ మా ఆఫీస్ సిబ్బంది కానీ ఎవరి పైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంతా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి ఘటనపై ఆయన స్పందించారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు అని అన్నారు. ఇలాంటి దాడులకు మల్లన్న భయపడతాడు అనుకుంటే అది మీ భ్రమే అవుతుందని విమర్శించారు. మా గన్మెన్ వద్దనున్న తుపాకీ లాక్కొని మరీ మా సిబ్బందిపై దాడి చేశారు. నాతో సహా పలువురికి గాయాలయ్యాయి. కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబం మాపై హత్యాయత్నానికి పాల్పడింది. ఇక మేము ఊరుకోం, మీరేం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని. కంచం మంచం అనేది తెలంగాణలో ఊత పదం. నేను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నాను. నేను తప్పు మాట్లాడానో ప్రజలు నిర్ణయిస్తారు. రౌడీల్లా మాపై దాడి చేయడమే కాకుండా మళ్ళీ నా మీదే కేసు పెట్టారు. నా ఆఫీస్లో నా రక్తం కళ్ళ చూశారు. ఈ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళ్తాను. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలి. ఈ దాడి ఘటనపై ఇప్పటికే కంప్లైంట్ చేశాం. పోలీసులపై, వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే నమ్ముతున్నాం అని తీన్మార్ మల్లన్న అన్నారు. తీన్మార్ మల్లన్న కానీ మా ఆఫీస్ సిబ్బంది కానీ ఎవరి పైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంత సామరస్యంతో ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇయాలనే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో, ఈ బెదిరింపులతోనో, ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము, అణగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. ఇగో నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ మా గన్మెను ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక ఎమ్మెల్సీని నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు, ఆయన కుటుంబం, ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం.
ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా? ఇక తేల్చుకుంటాం మేము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా మేము పోరాడుతా ఉన్నాం. ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం. మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని నిలబిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తా ఉంది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటే నీకేం బాధమ్మా? నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కొచ్చుకో. బీసీ నాయకుల మీద, బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. దాదాపుగా 60-70 సార్లు నా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న కానీ మా ఆఫీస్ సిబ్బంది కానీ ఎవరిపైన ఒక చేయి వేసిన. ఇక మల్లన్న కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు చర్యలు ప్రారంభించారు. జాగృతి నేతల దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడి జరిగిన స్థలానికి క్లూస్ టీం చేరుకొని దర్యాప్తు చేసింది. మల్కాజ్గిరి డీసీపీ పద్మజ, ఏసీపీలు మల్లన్న స్టేట్మెంట్ రికార్డు చేశారు. మల్లన్న గన్మెన్ల నుంచి కూడా వివరాలు సేకరించారు. గన్మెన్ 5 రౌండ్లు కాల్పులు జరపడంతో పోలీసులు బుల్లెట్లు సేకరించారు. మల్లన్న కార్యాలయం దగ్గరకు చేరుకున్న బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మల్లన్నతో మాట్లాడారు. ఈ సందర్భంగా దాడిని ఖండించిన రామచంద్ర యాదవ్ జాగృతి కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తించడం ఏంటని మండిపడ్డారు. బీసీలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాడ్లతో మల్లన్నపై దాడి జరిగినట్లు గన్మెన్లు చెప్తున్నారు. ఈ ఘటనలో జాగృతి కార్యకర్తకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ దాడి ఓ బీఆర్ఎస్ నేత మహేందర్ ఆధ్వర్యంలో జరిగినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తీన్మార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ మల్లన్న ఇంటిపై అంటే ఆఫీస్ పై దాడికి సంబంధించి వివాదాస్పదం అవుతూ ఉంది. చాలా అంటే కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి అన్ని కార్యకర్తలు కావచ్చు, నేతలంతా కూడా చాలా తీవ్రంగా పరిగణించారు. అందుకే పెద్ద సంఖ్యలో 30-40 మంది గ్యాదర్ అయ్యి ఒకేసారి తీన్మార్ మల్లన్న కార్యాలయంపై వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేయటం, కొట్టడం, తలుపులు పాల్గొట్టడం, ఈ విధంగా చేయటం. ఈ క్రమంలో ఎవరైతే ఆత్మరక్షణార్థం అంటే ఎమ్మెల్సీ కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది. సో అందులో భాగంగా వారు ఒక గార్డ్ ఎవరైతే ఉన్నారో గన్ని కూడా ఫైర్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి గాయాలు అవ్వడం జరిగింది. సో అక్కడంతా కూడా చాలా అంటే ఆబ్వియస్ గా గన్ ఫైర్ అయిందంటే మాత్రం చాలా పెద్ద కేసు అవుతుంది. అసలు ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చింది, ఎటువంటి పరిస్థితులు, ఏం జరిగింది అనే విషయాన్ని పైన పోలీసులు ఇప్పటికే దృష్టి పెట్టడం జరిగింది. పోలీసులు డీసీపీ పద్మజతో పాటుగా ఏసీపీ కూడా వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా కనుక్కున్నారు, ఎంక్వైరీ చేశారు. సో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్నతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఎందుకు జరిగింది, ఏం జరిగింది ఏంటి అనే అంశం పైన అంటే ఆఫీస్కి వచ్చిన తర్వాత అతని కార్యాలయానికి వచ్చిన తర్వాత మల్లన్న తెలంగాణ జాగృతి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు ఏం చేశారు, ఎటువంటి థ్రెటనింగ్ చేశారు ఏంటనే దానిపైన పూర్తి స్టేట్మెంట్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. బట్ మల్లన్న మాత్రం తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, తాను చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఉన్నవేనండి. అవి రెగ్యులర్ గా తెలంగాణ ప్రజలు వాడే మాటలే తప్పించి కొత్తగా కనిపెట్టి ఏదో ద్వందార్థం వెతికి ఏదైతే తెలంగాణ జాగృతి కార్యకర్తలు చెప్తున్నట్టుగా అంత పరుష పదజాలని తాను ఉపయోగించలేదని, దాని అర్థం పరమార్థం కూడా అది పెద్ద విషయం కాదు. జనరల్ గా రెగ్యులర్ గా తెలంగాణ మాండలికల్లో తెలంగాణ యాసలో ఉపయోగించే పదాన్ని వాడానని, కంచమైన మన కంచం కాదు మన మంచం కాదు అని అన్నాను తప్పించి అందులో వారు తెలంగాణ జాగృతి చెందిన వ్యక్తులు ద్వందార్థం వెతుక్కొని అదెంతో పెద్ద ఇంటెన్సిఫై చేసి దాన్ని పెద్ద భూతత్వంతో పెట్టి చూసి తనపై దాడి చేశారు, దాన్ని చంపేందుకు ప్రయత్నించారని, 20 నుంచి 30 మంది దాకా వచ్చి దాడి చేశారని, తన ఆఫీస్ మొత్తం ధ్వంసం చేశారని ఆయన ఆరోపించడం జరిగింది. అంటే ఆయన వన్ స్టేట్మెంట్ తర్వాత ఆయన వర్షన్ మీడియాకి చెప్పారు. అందులో తప్పిదం అయితే కాదు, తాను అన్న మాటలో ఎటువంటి తప్పిదం కాదని, తను కావాలంటే నిరూపిస్తాను, అది వాడుకలో తెలంగాణ మాండలికం సంస్కృతిలో ఉందా లేదా అనే విషయం కూడా తన అవసరం అయితే నిరూపిస్తానని కూడా ఆయన చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ తెలంగాణ జాగృతి నేతల కార్యకర్తలు మాత్రం ఎంత చాలా హీనంగా దుర్భాషంగా కవితను ఉద్దేశించి అన్నాడండి. కవితను అనే అర్హత అతనికి లేదని, మల్లన్నకి లేదని, అంత దారుణంగా ఎలా అంటారంటూ వాళ్ళు చాలా సివియర్ గా
చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకున్న విజువల్స్ నేపథ్యంలో అంటే పోలీసులు జనరల్ గా దర్యాప్తు నేపథ్యం ఎలా ఉంటుందంటే ఫైట్ చేసి జరిగి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని తాలూకు విజువల్స్ కావచ్చు, సీసీ ఫుటేజ్, లైవ్ విజువల్స్ ఇవన్నీ కూడా వాటిని బేస్ చేసుకొని వాళ్ళు కేసులు నమోదు చేయడం, కేసు దర్యాప్తు చేస్తారు కాబట్టి సో ఆ ఫస్ట్ అండ్ ఫండమెంటల్ గా అక్కడ ఉన్నటువంటి అక్కడ లైవ్ లో వాళ్ళకి దొరికిన విజువల్స్ కావచ్చు, లేదంటేనేమో అక్కడ ఆఫీస్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ సంబంధించిన విజువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని దాన్ని బట్టి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేత మహేందర్ అనే వ్యక్తి, బండారి మహేందర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలోనే ఇది దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. బట్ ఆ బండారి మహేందర్ అనే వ్యక్తి మాత్రం చాలా సివియర్ గా తీసుకున్నారు. తమ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తాము చాలా ఆరోగ్యంగా భావిస్తున్నటువంటి వ్యక్తి పైన ఈ విధంగా అంత నీచంగా పరుష పదజాలం వచ్చేలాగా తెలంగాణ మాండలికమైనా సరే అది చాలా ద్వంద్వార్థం, చాలా నీచమైనటువంటి అర్థం ఉన్నటువంటి ఉన్న భాషతో మాట్లాడాడు. దాన్ని మేము సహించబోమని చెప్పి ఎట్టి పరిస్థితులు అతను క్షమాపణ చెప్పాలని, లేదంటే అతన్ని తిరగనివ్వనంటూ బహిరంగ స్టేట్మెంట్ అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఎవరైతే లోపలికి వచ్చి అటాక్ చేశారు ఏంటి, ఆ వ్యక్తుల పేర్లు ఎవరు, ఎంతమంది వచ్చారు, అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానిపైన కొంత పేర్లు కూడా నోట్ చేసుకోవడం జరిగింది పోలీసులు. అంటే దర్యాప్తులో భాగంగా ప్రథమ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే దాడిని లీడ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత మరింత విషయాలు, కేసు సంబంధించిన విషయాలు మొత్తం కూడా మరింత వెల్లడిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయ, థ్యాంక్ యూ వెంకట్.